చెప్పరా బిజీగా ఉన్నాను రా, తర్వాత చేస్తాను బేడే. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడంత బిజీ అయ్యావురా? మన శనివారం బీర్ కోసం డబ్బులు తీసుకున్నాను మా, డబ్బుల కోసం ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను. ఓహో, డబ్బులు లేనప్పుడు బిజీ అని చెప్పడమే మంచిదిలే. అందుకే అలా చెప్పాను మావ. మావా రే మావా, అటు చూడరా. ఏమైందిరా? అక్కడ అమ్మాయి ఏదో వస్తువు పోగొట్టుకున్నట్టు ఉందిరా, పోయి హెల్ప్ చేద్దాం పదా. రే, తనకు హెల్ప్ కావాలంటే తను వచ్చి అడుగుద్ది, నువ్వు ఓవర్ చేయకు. అమ్మాయిని హెల్ప్ కావాలని అడగరు మావా, మనం హెల్ప్ చేయాలి. ఏంట్రా నీ గోల? నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా? సరే పద. ఎవరిది? ఏమైంది పాపకి? ఏం వెతుకుతుంది పాప? హలో 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 మేడం, హలో. ఉండవమ్మా, పిలుస్తుంటే ఓ తగ్గెత్తికేసుకుంటున్నావు. ఏమైంది? మామ, అమ్మాయిలు పువ్వులా సుకుమారంగా ఉంటారు, వాళ్ళు మృదువుగా డీల్ చేయాలి. పువ్వులు డీల్ సరే చెయ్యి. ఇప్పుడు చూడు మామ ఎలా డీల్ చేస్తాను. పాపా బంగారం, ఏమైంది నాన్న? నా బండి బండి నా బండి బండి పడిపోయిందా? కీ మిస్ అయింది. నేను మాట్లాడతాను మామ. కాదు బంగారం. రేయ్, ఏడ దొరికిన సంతరా ఇది? ఉండవమ్మా, బండిపై కీసుంటే అడవలగని కీసిపోయి బండును కూడా ఏడుస్తారా? కీపోయినా మా డాడీ చంపేస్తారు. వాడు ఎక్కడుంటాడు చెప్పు, నేను ఇల్లాన్ని చంపేస్తా. మామ, డాడీ కాల్ చేస్తున్నారు. టెన్షన్ పడకు బంగారం, నా బైక్ మీద డ్రాప్ చేయనా? వద్దు, నా బైక్ లోనే వెళ్ళిపోతా. కీపోయిందని చెప్పినా చంపేస్తారు. ఐడియానా? ఏంటి మామ పిన్ తీసింది? బంగారం, నేను ట్రై చేయనా? అబ్బో, స్టార్ట్ అవ్వట్లేదు ఏంటి? చేదీనే అమ్మ దరిద్రం. హలో, బండి స్టార్ట్ అయ్యింది. దీన్ని మీ గుర్తుగా ఉంచుకోవచ్చా? సరే, ఉంచుకోండి. నన్ను కొంచెం మా వాడి దగ్గరికి డ్రాప్ చేయరా? ఓకే, కూర్చోండి. మావా, బండి స్టార్ట్ అయింది. సంతోషం, దిగు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మనం కూడా సవరాలు అమ్ముకునే వాళ్ళగా పిన్నులై చేత్తో పట్టుకుని తిరగాలని అర్థమైంది. కాదు, ప్రతి ఇద్దరు అబ్బాయిల్లో ఒకేదవా ఒక అమ్మాయి మనసుని అర్థం చేసుకునే సుకుమారుడు ఉంటాడు తనలాగా. మంచిది, బయలుదేరు. నువ్వేంట్రా? మావా, ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ నా గురించి గొప్పగా ఏదో చెప్పింది మావా. ఏంటది? నిన్ను సుకుమార్ అందలేరా? మావా, ఆ అమ్మాయి గుర్తుగా ఇది ఉంచుకుంటాను మావా. పదబే, పద. ఎవత్రా ఇది చంపేసేలా చూస్తుంది? ఎవరు మేడం మీరు? మీకు తీసుకొని పోయాయా ఏంటి? లేదు, బండి పోయింది. బండి? బండి ఏంటి? ఇందాక మీరెవరినో బండి ఎక్కించి వచ్చి బాయ్ చెప్పారు కదా, ఆ బండి నాది. మీదని గ్యారంటీ ఏంటి? మీదని గ్యారంటీ ఏంటండి? ఆ బండి కీస్ ఉన్నాయా? లేవు. బండి నాదైతే కీస్ ఎలా ఉంటాయి? అది కాదు మేడం. మ్యాటర్ సీరియస్, ఇంకా లాక్కో. అంతేనంటావా?
ఈ బండి ఎవరిది? నాది. కీసివు. ఎందుకండి కీసివు. తపేస్తారేంటి? దబాయిస్తున్నానా? ఒక్క నిమిషం. పోలీసు మేడం 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 ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకండి, నేను ఇచ్చేస్తా. బండి నాదిరా. అరే మామ, అమ్మాయిలు పువ్వులరా, వాళ్ళని సుకుమారంగా డీల్ చేయాలి. తీసుకోండి మేడం. నా బండి. పోనీ సైలెంట్గా ఉండు. మీరు కూడా ఏమైనా కొటేషన్ చెప్తారా మేడం? ఇలాంటి ఎదవలతో తిరగడం మానేస్తే బాగుపడతావు. ఓహ్, మంచిది. నమస్తే మామ. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి? మడిచి పెట్టుకో. అర్థమైంది. అదా పొద్దున్న ఎవరి ముఖం చూసాం మామ, బండి పోయింది. అయినా ఎవరు వాళ్ళు? ఒకటి డాడ్ లిటిల్ ప్రిన్సెస్, రెండోది పాపాకి పియారి. మనకే ఎందుకు తగిలారురా? టైం బ్యాడ్ రాజా. అంతేనంటావా? ఇప్పుడు ఏం చేద్దాం? ముందెళ్ళి 2 చాయ్ తాగుదాం పద. బాబాయ్ 2 చాయ్. మొత్తానికి గొప్ప పని చేసావురా. మా నాన్న ఏమంటాడో ఏంటో భయం వేస్తుంది మా పడు బాబు, నీకు చాయ్ జరగాలి. బాబాయ్ వస్తున్నా. మొత్తానికి ఇలా దెబ్బైపోయావేంటి? ఏంటో తీసుకో మామ. బండి పోయిన విషయం తెలిస్తే మా నాన్న ఊరి నుంచి వచ్చి మర్డర్ చేస్తాను నన్ను. నీకు జరగాలిరా. మామ ఆ. అక్కడ చూడు. ఏంటి బాబాయ్ వీల్ ఫోటోలు ఎక్కడ అంటించారు? ఎవరు వీళ్ళు? అదా వాళ్ళిద్దరు సిస్టర్స్ అంట. కాలనీలో స్కూటీలు బళ్ళు అన్నీ ఎత్తుకుపోతున్నారు. పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరు ఫోటోలు అంటించారు. అమ్మ తినమ్మ దొరికిపోయావరా. అయినా హెయిర్ పిన్తో బండి స్టార్ట్ అవడం ఏంట్రా బుజ్జా? నా లాజిక్ అందట్లేదు. ఏమోరో, తన హ్యాండ్ నా హ్యాండ్ పైన వేయడమే గుర్తుంది. తర్వాత ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. కానీ బండి స్టార్ట్ అయింది. అలా ఎలా రా? ఇప్పుడు అర్థమైందిరా. ఆ బండి ఎర్ర, నీ బండి చేప, నువ్వు దొరికిపోయావు. అయినా అమ్మాయి కనపడగానే అన్నీ మర్చిపోవడం ఏంట్రా? అన్నీ నేనే చేశాను ఏంటి? నువ్వేం చేయలేదా? చేశానులే. అరే మావ, పొద్దున్న కరువులో ఉండి ఇద్దరం కామన్గా వేసిన డైలాగ్ ఒకటి ఉందిరా, గుర్తు చేసుకో. ఏంటి మామది? అటు చూడు. మామ, అమ్మాయిలు పువ్వులా సుకుమారంగా ఉంటారు. వాళ్ళు మృదువుగా డీల్ చేయాలి. మామ, అమ్మాయిలు పువ్వులరా, వాళ్ళని సుకుమారంగా డీల్ చేయాలి. ఇప్పుడు చెప్పరా, ఎవరు పువ్వులు